మొదటి దశలోనిక 5వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండు. ఈరోజు దేవుడు అందరి ఎడల దీర్ఘశాంతమును గలవాడై ఉండుడి. ఎవడను కీడునకు ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎదుట ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయంలందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉంది. దేవుని నామంకి మహిమ కలుగునుగాక. ఇది దేవుని చిత్తం. ఏంది దేవుని చిత్తం మన పట్ల? కొన్ని నిమిషాలు ధ్యానించుకోవడానికి దేవుడు మనకిస్తున్న ఈ కృపకై వందనాలు, స్తోత్రం. మొదట దేవుడు ఏమంటుండంటే, ఎవడను కీడునకు ప్రతి కీడును ఎవనికైనను చెయ్యకుండా చూచుకొనుడి. నిజంగా దేవుడు చాలా ఇంపార్టెంట్ విషయం. కీడునకు ప్రతి కీడు. ఎస్, కీడునకు ప్రతి కీడు. ప్రాణంకి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రతి కీడునకు ప్రతి కీడు. ఇది ధర్మశాస్త్రం ఇది. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రంలో మనం లేము, కానీ కృప కింద మనం ఉన్నాము. కాబట్టి దేవుడు క్షమాపణ, ఈ కృప నుంచి మనకు వచ్చిన ఒక గొప్ప దీవెన ఏంది అంటే క్షమాపణ, క్షమించడము, ఒకరినొకరు క్షమించడము. శిక్షించడం కాదు, కానీ ఎందుకంటే మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించేసిండు. కాబట్టి ఇప్పుడు మనము శిక్షకు పాత్రులం కాము, కానీ ఆయన కృపకు పాత్రులము. అంటే ఆయన క్షమకు మనము పాత్రులము. కాబట్టి ఏ విధంగా దేవుడు మనల్ని క్షమించి మనకు రావాల్సిన శిక్షని ఆయన అనుభవించి మనని మేళ్లతో తృప్తిపరిచిండు. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ మనకిస్తుండు. ఏంది అంటే కీడునకు ప్రతి కీడు ఎవ్వనికైనా చెయ్యకుండా చూసుకొనుడి. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు. కీడునకు ప్రతి కీడు. ఈ ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచిస్తారు. వాళ్ళు మాకు ఏది చేసిండ్రో మేము అదే చేస్తాము. వాళ్ళు మమ్మల్ని నష్టపరిచిండ్రు, మేము కూడా వాళ్ళని నష్టపరుస్తాము. వాళ్ళు మమ్మల్ని కష్టపరిచిండ్రు, మేము వాళ్ళని కష్టపరుస్తాం. చూడండి, ఈ రోజులలో ఒక అత్త ఒకప్పుడు కోడలే. ఈరోజు నత్త ఒకప్పుడు కోడలు. ఆ అత్త తన అత్తతో ఏదేదైతే అనుభవించిందో, ఏ తిరస్కారాలు, లేదా ఏ అవమానాలు, లేదా ఏ ఒక బాధని తన అత్తతో ఈ కోడలు అనుభవించిందో, రేపు ఈ కోడలు అత్త అయిన తర్వాత సేమ్ యాస్టీస్గా తన కోడలతో బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇది నిజంగా చాలా రోజుల నుంచి జరుగుతున్న సంఘటన. చూడండి, లేదా మన కుమార్తె తన అత్తగారి ఇంట్లో బాధపడుతున్నప్పుడు, మన కుమార్తెని బాధ పెడుతున్నప్పుడు మన ఇంటి కోడల్ని కూడా అదేవిధంగా బాధలు పెడుతున్న అత్తలున్నారు. తన బిడ్డ అక్కడ ఏ బాధల గుండా వెళ్తుందో, ఇక్కడ తన బిడ్డను కూడా అదే బాధలు పెట్టే అత్తలు ఈ లోకంలో ఉన్నారు. అంటే టిట్ ఫర్ టాట్. అంటే మేము ఏ బాధల గుండా మేము వెళ్తున్నామో ఆ బాధ మేము ఇతరులకు ఖచ్చితంగా మేము ఇవ్వాలా. మేము అనుభవిస్తున్న బాధ, మేము అనుభవిస్తున్న వేదన, మేము అనుభవిస్తున్న అవమానము ఖచ్చితంగా మేము కూడా ఇతరులకు ఇవ్వాలి అనే ఒక మనస్తత్వంలో ఉన్నారు. కానీ నిజంగా దేవుడు మనకు నేర్పించింది ఏంది అంటే కీడునకు ప్రతి కీడు చెయ్యొద్దు. చూడండి, నేనైతే ఎప్పుడు ఒక మాట నిజంగా మా తల్లిగారికి చెప్తుంటే, నేను అమ్మా, నిజంగా నీ కోడల్ని నువ్వు బాగా చూసుకుంటే రేపు నీ కుమార్తెలని వాళ్ళ అత్తగారి ఇంట్లో కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. నువ్వు బిడ్డలు బాగుండాలా, కోడల్ని అది ఇది అనాలంటే దేవుడు అది మెచ్చడు. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, నీ తల్లిగారి వాళ్ళ అత్తగారిళ్ళల్లో క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ కోడల్ని క్షేమకరమైన స్థితిలో ఉంచడమే నీ యొక్క ధర్మము. ఎస్, ఎవ్రీ పేరెంట్ షుడ్ డూ లైక్ దిస్. మనము ఏది విత్తుతామో అదే పంట కోస్తాము. ఏది విత్తుతే, ఈరోజు కీడనే పంట మనము విత్తుతే, కీడనే విత్తనము మనం విత్తుతే కీడనే పంటని మనము కోయగలుగుతాము. ఇక్కడ అంటుండు, కీడునకు ప్రతి కీడు చెయ్యొద్దు. దేవుడు అంటుండు, నీ శత్రువు దాహం కొని ఉంటే నీ శత్రువుకు దాహంకి నీళ్ళి. నీ శత్రువు ఒకవేళ దాహంగా నుండి నీ దగ్గర శరణమని దాహంకి వచ్చిందంటే
ఖచ్చితంగా నీళ్ళియ్యి. నీ శత్రువు ఆకలిగొనుంటే నీ శత్రువుకు ఆహారం పెట్టు. నీ శత్రువు ఆకలిగొనున్నాడా? శత్రువు అని చూడకు నువ్వు. ఆకలిగొన్న ఒక వ్యక్తి నీ దగ్గర శరణాగతుడై వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ యొక్క శత్రువుకి ఆకలి తీర్చిన దానవు, ఆకలికి నీ తీర్చిన పాడవుగా నువ్వు ఉండాల. ఇదే మన దేవుడు మనకు నేర్పిస్తున్న మాట. ఇంకా ఏమంటుండు చూడండి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మనుషులందరెదుట మేలైనది అనుసరించి నడుచుకొనుడి. మనుషులందరెదురుగా వాళ్ళు ఏమై ఉన్నా నీకు అనవసరము. వాళ్ళు నీతో ఎట్లా బిహేవ్ చేస్తున్నా నీకు సంబంధం లేదు. వాళ్ళు నీతో ఒక శత్రువులాగా నిన్ను బిహేవ్ చేస్తుండ్రా, లేదా వాళ్ళు నిన్ను విరోధిగా బిహేవ్ చేస్తుండ్రా. చాలా జాబ్స్లలో కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనుషులు పార్షాలిటీ చూపెడుతుంటారు ఈ రోజులల్లో. ఒకళ్ళని ఒకలాగా చూడడం నిజంగా వీ విల్ హర్ట్ దట్ సిచ్యువేషన్ విల్ హర్ట్ అస్. మనకు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, ఇద్దరు కోడళ్ళు ఉంటే అత్త ఒక కోడల్ని ఒకలాగా చూస్తుంది, ఒక కోడల్ని ఒకలాగా చూస్తుంది. లేదా ఆఫీస్లలో బాసెస్ ఒక ఎంప్లాయీని ఒకలాగా చూస్తారు, ఒక్కో ఎంప్లాయీని ఒకలాగా చూస్తారు. ఇది ప్రతి దగ్గర పార్షాలిటీ చూపించడము చాలా కుటుంబాలలో, కొన్ని కుటుంబాలలో అయితే పిల్లలను బట్టి కూడా పార్షాలిటీ చూపెడతారు. తల్లిదండ్రులు పిల్లలను బట్టి కూడా పార్షాలిటీ చూపెడతారు. ఒక బిడ్డను ఒకలాగా చూస్తారు, కొన్ని ఫ్యామిలీస్లో అయితే ఆడపిల్లలను ఒకలాగా చూస్తారు, మగ పిల్లలను ఒకలాగా చూస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండు చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుడి. ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. మేలైనదే వాళ్ళకి చెయ్యండి. మేలైనదే. నిన్నెవరన్నా ఏదన్నా సలహా అడిగినరా, మేలైన సలహా ఇవ్వు. ఎవరన్నా ఏదైనా సహాయం నీ నుంచి అపేక్షించిందా, మేలైన సహాయంనే వాళ్ళకు నువ్వు చూపించు, వాళ్ళకి చెయ్యి. వాళ్ళు ఎవరన్నా నీకు ఏదైనా సహాయం అడిగినరా, మేలైనదే వాళ్ళకి చెయ్యి. దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, ఏ విధంగా నిన్ను నువ్వు కేర్ తీసుకుంటావో, ఏ విధంగా నీ కోసం నువ్వు ఆలోచిస్తావో, ఎస్ వి విల్ థింక్ బెస్ట్ ఫర్ అస్. మన కోసం మనము బెస్ట్దే ఆలోచిస్తాం. మనం బెస్ట్దే ఆలోచిస్తాం. చూడండి, ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏదైనా పార్షాలిటీగా ఆలోచిస్తాం, కానీ మన కోసం ఏదైనా కావాలన్నప్పుడు వి వోంట్ డూ విత్ ద పార్షాలిటీ. అంటే మనం పార్షాలిటీగా మనం చేసుకోము, ఏది పార్షాలిటీగా మన కోసం ఆలోచించాం. మన కోసం ప్రతిదీ బ్రాండెడ్గా ఉండాలా, ప్రతిదీ కంఫర్ట్గా ఉండాలా, ప్రతిదీ మనం చూస్ చేసే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూస్ చేసి మనం తీసుకుంటాము. చాలా జాగ్రత్తగా చూస్ చేసి నిజంగా చాలామంది అయితే ఎంత సర్చ్ చేస్తారంటే, ఒక్క వస్తువు ఏదైనా కొనాలంటే 10 షాప్స్ తిరుగుతుంటారు, 10 మంది సలహాలు తీసుకుంటారు, 10 మంది ఏమంటారంటే దాని రివీల్స్ అన్నీ చూస్తుంటారు. హౌ ఇట్ ఈస్ దెన్ దే విల్ బై దట్. నిజంగా ఇది లోకస్తులు చేసే పని. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇది లోకస్తులు చేసే పని. దేవుని బిడ్డలమైతే మనకు కావాల్సింది మన దేవుడే సమకూర్చి పెడతాడు. మనకు కావాల్సింది శ్రేష్టమైనది దేవుడే మన కోసం సమకూర్చి పెడతాడు. వి డిడ్ నాట్ వాంట్ టు సర్చ్ ఫర్ దాట్. మనం దానికోసం వెతికి, మనం దానికోసం ప్రయాసపడి, మనం దానికోసము టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, వెన్ వి విల్ ఎంటర్, అది మన కళ్ళ ముంగట్నే ఉంటుంది. దట్ ఈస్ ఫర్ యూ అంటాడు దేవుడు. వి విల్ బై ఇట్ ఆర్ వి విల్ టేక్ ఇట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి ఒక్కరి విషయంలో ఎల్లప్పుడూ ఒకని ఎడల మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మనుషులందరి ఎదుట మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. నిజంగా ఈ రోజులలో ఇది చాలా కరువైపోయిన విషయం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటుండే దేవుడు. ప్రభువా, దేన్ని బట్టి సంతోషపడాలి మేము ఈరోజు? నిజంగా మాకు సంతోషం ఇచ్చేది ఏమున్నది? దేన్ని బట్టి మేము సంతోషపడాలా? దేన్ని బట్టి మేము సంతోషపడాలంటే నిజంగా ఫిలిప్పీ 4:4కి వెళ్ళిపోవాలా.
ఫిలిప్పి 4:4లో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు, సంతోషించుడి, మరలా చెప్పుచున్న సంతోషించుడి అన్నప్పుడు నేను ఇది చాలాసార్లు చెప్పిన ఆ వాక్యం స్టార్టింగ్ స్టేజ్లో నేను చూసినప్పుడు అబ్బా ఫిలిప్పి భక్తుడు ఏంది బాగా సంతోషంగా ఉండమంటుండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటుండు. నిజంగా సంతోషంగా ఉండాలా నేను ఫిలిప్పి భక్తుని ద్వారా దేవుడు పౌలు భక్తుని ద్వారా దేవుడు సంతోషంగా ఉండమని చెప్తుండు అనుకొని నేను కూడా అట్లనే అనుకున్నా. చాలా రోజుల తర్వాత నాకు తెలిసిన ఒక గూఢమైన రహస్యం ఏంది అంటే సంతోషంగా ఉండడం. మరలా చెప్పుచున్న సంతోషంగా ఉండు, ఎవరి యందు సంతోషంగా ఉండమంటుండు, ఆ దేవుని యందు సంతోషంగా ఉండమంటుండు. ఎస్, నిజంగా వేర్ ద రియల్ హ్యాపీనెస్ ఈజ్ లొకేటెడ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. స్వచ్ఛమైన ఆనందం ఎక్కడన్నా ఉంది అంటే అది నిజంగా దేవుని సన్నిధిలో నిజమైన హ్యాపీనెస్, నిజమైన జాయ్, నిజమైన పీస్ ఎక్కడన్నా మనకు దొరుకుతుంది. నిజమైన సంతోషం ఎక్కడన్నా ఉంది అంటే అది నిజంగా దేవుని సన్నిధిలో. వెన్ వి ఆ స్టేజ్కి మనం వచ్చేసినాము అంటే దేవుని సన్నిధిలో మనము ఈ లోకంలో ప్రతి స్థలంలో మనం ఆనందపడే కన్నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎక్కువగా సంతోషించగలుగుతున్నాము. ఇంకా దేన్ని బట్టి మన హృదయం రెస్పాండ్ అవుతలేదు, ఓన్లీ దేవుని సన్నిధిలోనే మనం సంతోషింపగలుగుతున్నాము అంటే నిజంగా వీ హ్యాడ్ రీచ్డ్ దట్. ఆ వచనం ఫిలిప్పి 4:4 ప్రకారం అది ఆ వాక్యము మన జీవితంలో సంపూర్ణమవుతుంది. దేవునిలో ఆనందించడం అంటే అది ట్రూ హ్యాపీనెస్. అది ఏదో డబ్బులు పెడితే వచ్చిన సంతోషం కాదు, లేదా ఒక విలువైన వస్తువు కొనుక్కున్నప్పుడు వచ్చే సంతోషం కాదు, లేదా ఏదైనా అద్భుతం జరిగితే వచ్చే సంతోషం కాదు, కానీ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎస్, సంపూర్ణమైన సంతోషం మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధికే రావాలి. ఇక్కడ అంటుండు చూడండి, సంతోషించమంటుండే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటుండు. కీడు నాకు ప్రతి కీడు చేయొద్దంటుండు. నిజంగా కీడు నాకు ప్రతి కీడు చేయకపోతే అందులోనే కొంచెం సగం మనము వి రీచ్ టు ద సక్సెస్. కీడు నాకు ప్రతి కీడు చేయకుండా ఎప్పుడైతే మన హృదయం మోల్డ్ అయిపోతుందో, ఎప్పుడైతే ఇతరులని క్షమించే గుణం మనలోకి వచ్చేస్తుందో, ఇతరులని వాళ్ళు ఎంత కీడైనా మన పట్ల చేసినా క్షమించే గుణం మనలోకి వచ్చేస్తుందో, సగం హ్యాపీనెస్ మన లైఫ్లోకి వచ్చేసినట్టే. అంటే వీ విల్ నాట్ రెస్పాండ్. ఎవరేం చేసినా మనం రెస్పాండ్ అవుతలేం. ఎందుకంటే వీఆర్ హ్యాపీ. ఎందుకంటే మనం క్షమించేస్తున్నాము. మన హృదయంలో ఏ బర్డన్ లేదు, ఎవరి గురించి ఏ కోపం లేదు, ఎవరి గురించి ఏ పగ లేదు, ఎవరి గురించి ఏ ద్వేషం లేదు. సగం హ్యాపీనెస్ అయితే అక్కడ వచ్చేసింది. మనము ఇంకా ఏమంటుండు, ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయమంటుండు. మనుషులు ఎదురుగా మీరు ఒకరి ఎడల ఒకరు, మనుషులందరి ఎడల మేలైన దానిని అనుసరించి ఇంకా సగం హ్యాపీనెస్ అక్కడ వచ్చేసింది. ప్రతి ఒక్కరి విషయంలో మనం మేలే చేస్తున్నాం. అంటే మనం ఇంకా కీడు చేయడం మర్చిపోయినాం. మనకు కీడు చేసిన వాళ్ళకు కూడా మనము మేలే చేస్తున్నాము, మనకు మేలు చేసిన వాళ్ళకు కూడా మనము మేలే చేస్తున్నాము. అంటే నిజంగా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద ఇమేజ్ అండ్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. అంటే దేవుని స్వరూపంలోకి మనం మార్చబడుతున్నాం. మనకి ఏ కీడులాగా అనిపిస్తలేదు. లేదా ఎవరు మనకి ఏ కీడు చేసినా, ఎవరు మనల్ని అవమానపరిచినా, ఎవరు మనల్ని నిందించినా, ఎవరు మనల్ని బాధపెట్టినా మనకి ఏమనిపిస్తలేదు. ఎందుకంటే మనము అలవాటు అయిపోయినాం. కీడు నాకు మేలు చేయడం అలవాటు అయిపోయింది. మళ్ళీ ప్రతి ఒక్కరి విషయంలో మేలైనది అనుసరించి నడుచుకునడం మనకు అలవాటు అయిపోయింది. ఎల్లప్పుడూ మనం సంతోషించడం మనకు అలవాటు అయిపోయింది. చూడండి, చాలామంది నేను చూస్తుంటా, ఎప్పుడు వాళ్ళ ఫేసెస్లో స్మైల్ ఉంటుంది. వాళ్ళని ఎవరైనా ఏమన్నా తిట్టినా, ఎవరన్నా వాళ్ళని ఏమన్నా దూషించినా, వాళ్ళని ఏమైనా చేసినా ఒక్క నిమిషానికి జస్ట్ 1 సెకండ్ వాళ్ళ మొహంలో కొంచెం ఇట్లా మార్పు వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మళ్ళీ దే విల్ స్మైల్. ఇట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. ఎల్లప్పుడూ సంతోషించడం అనేది నిజంగా ఒక దేవుని యొక్క దీవెననే.
నేను ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫిలిప్పి 4:4 పట్టుకొని ప్రభువా నిజంగా నేను కూడా ఆనందంగా ఉండాలి, నేను కూడా నిజంగా నీలో ఆనందించాలి, ఈ నిజమైన ఆనందం నాకు కావాలా, ఫిలిప్పి 4:4లో ఉన్న ఆనందం నాకు కావాలనేసి నేను ప్రార్థించినప్పుడు రియల్లీ చాలా ఇయర్స్ నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, ఫిలిప్పి 4:4లో ఉన్న ఆనందం నాకు కావాలని. ఎట్ లాస్ట్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ హ్యాపీనెస్ టు మీ. దేవుని నామానికి మహిమ కలిగిన ఎప్పుడైతే ఈ 3 పుటల ముమ్మార్లు ప్రార్థనలు స్టార్ట్ అయిపోయినాయో నిజంగా ఫిలిప్పి 4:4 నా జీవితంలో నెరవేర్చబడ్డం. నేను ఈ 4.5 to 5 hours 4.5 to 5 hours a day 4.5 hours to 5 hours a day ఐఎమ్ రియల్లీ ఆయనలో నేను ఆయనలో సంతోషించగలుగుతున్నా. ఒక డే మొత్తంలో ఒక 5 గంటల నుంచి 6 గంటల వరకు నేను ఆయన సన్నిధిలో సంతోషపడగలుగుతున్నా అంటే దట్ ఈజ్ ఇనఫ్ టు ఎన్ హ్యూమన్ లైఫ్. ఒక జీవితానికి అది సరిపోయే ఆనందం. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుంటుద్దాము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. యాస్, దిస్ ఇస్ ద మెయిన్. ఎడతెగక ప్రార్థన, విసుకక ప్రార్థన, అలవక ప్రార్థన. చాలామంది కొన్ని రోజులు చేసి దేవుడు ఏం చేస్తలేడు, వేస్ట్, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా వేస్ట్, ఇక దేవుడి మాట వినేటట్టు లేడు, దేవుడి మాట నా యొక్క ప్రార్థన ఆలకించేటట్టు లేడు అని చాలామంది ప్రార్థనలు ఆపేస్తారు. Don't stop your prayers. Every prayers are yes and amen. Every prayers which was done in the presence of the God. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు అవును ఆమెన్ అని ముద్ర వేయబడుతుంది. ఆమెన్ అనగా అవుననుగాక, జరుగునుగాక. ఆమెన్ అనగా జరుగునుగాక. అంటే ఏ ఒక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేయబడ్డ ఏ ఒక్క ప్రార్థన నిరర్ధకం కానేరదు, అయ్యే అవకాశమే లేదు, నిరర్ధకం అయ్యే అవకాశమే లేదు ఏ ప్రార్థన. ఎస్ అండ్ ఆమెన్. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఎస్ అండ్ ఆమెన్. తప్పకుండా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేయబడిన ప్రతి ప్రార్థన ఆలకింపబడుతుంది. ఎడతెగక ప్రార్థించండి, విసుకక ప్రార్థించండి. ఎడతెగక ప్రార్థించాలా, విసుకక ప్రార్థించాలా. ఏడ్చుచు పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వెళ్ళును. ఈరోజు ఏ విషయం నిమిత్తమైతే నువ్వు కలవరంతో ప్రార్థిస్తున్నావా, భయంతో ప్రార్థిస్తున్నావా, కన్నీటితో ప్రార్థిస్తున్నావా, భారంతో ప్రార్థిస్తున్నావా, ఏ విధంగా నువ్వు ప్రార్థించినా ప్రతి ఒక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేయబడిన ప్రతి ఒక్క ప్రార్థన, ముఖ్యంగా ఎడతెగక చేయబడిన ప్రార్థన తప్పకుండా ఆలకింపబడుతుంది. ఆ ప్రార్థనకు గొప్ప ప్రతిఫలము పొందుకోగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాభక్తులు పరిశుద్ధ గ్రంథంలో మహాభక్తులు చేసిన ఎడతెగక ప్రార్థన వల్ల వాళ్ళు అద్భుతాలు ప్రవర్తనలను పొందుకున్నారు. వాళ్ళు ఎలిజబెత్ జకరియా గారు చేసిన ఎడతెగక ప్రార్థన వల్ల వాళ్ళు యోహాన్ లాంటి గొప్ప ప్రవర్తన వాళ్ళు పొందుకోగలిగిండ్రు. అన్న ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల సమయల్ రాజులని అభిషేకించే సమయల్ లాంటి కుమారుని తన పొందుకోగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుంది చూడండి, ప్రతి విషయంలో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం. కృతజ్ఞత చెల్లించడం ఏందంట, దేవుని చిత్తమయ్యుంది. కృతజ్ఞత చెల్లించడము దేవుని చిత్తమైంది. ఆల్వేస్ గివ్ ద థ్యాంక్స్ గివింగ్ టు ద గాడ్. ఆల్వేస్ గివ్. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఎస్, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడము, కృతజ్ఞత చెల్లించడము చాలా ఇంపార్టెంట్. వి షుడ్ నాట్ ఇగ్నోర్ దాన్ని మనం నిర్లక్ష్యపరచొద్దు. ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రతి విషయంలో ఆయన చేసే ప్రతి మేళ్లకు, మనము చెయ్యబోతున్న మేళ్లకు, చేస్తున్న మేళ్లకు, చేసేసిన మేళ్లకు కూడా మనము కొన్నిసార్లు కృతజ్ఞత చెల్లించవలసింది. ఒక భక్తుడు అంటుండు, ఆల్వేస్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ప్రతిసారి మన దీవెనలనంట మనం లెక్క పెట్టుకుంటూ ఉండాలంట. ఎన్ని దీవెనలు దేవుడు మనకి ఇచ్చిండో అన్ని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూనే ఉండాలి. ఆనాడు యేసుప్రభు చూడండి, ఒక రొట్టెని విరిసి ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు. ఇంకా పిల్లలు ఎంతమంది ఉండరో, స్త్రీలు ఎంతమంది ఉండరో,
మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిండ్రు. ఒక స్థలంలో 5 గంపలెత్తిండ్రు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమృద్ధి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమృద్ధి? అవి ఎన్ని ఎన్ని 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5 రొట్టెలు, 5,000 మంది తిన్నాక మళ్ళీ ఇంకా 5 గంపలెత్తబడ్డాయి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమృద్ధి? కృతజ్ఞతలో సమృద్ధి ఉంది, కృతజ్ఞతలో దీవెనుంది, కృతజ్ఞతలో ఇట్స్ బ్లెస్సింగ్స్ ఆర్ హైడ్ ఇన్ ద థ్యాంక్స్ గివింగ్. అవును, కృతజ్ఞతలో చాలా గొప్ప శక్తి ఉంది. ఆల్వేస్ గివ్ ద థ్యాంక్స్ గివింగ్ టు ద గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును.